వెల్కమ్ టు ధనుశ్రీక్ డైలీ కరెంట్ అఫైర్స్ 6th and 7th ఏప్రిల్ మనం ఈరోజు చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ఆఫ్ ది డే, బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నెగటివిటీ. ఏదైనా మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏదైనా ఒకటి జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నుంచి నెగటివిటీని బయటికి పంపించేసి పాజిటివ్ థాట్స్తో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే ఖచ్చితంగా బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి నీ దగ్గరికి అవే రావడం జరుగుతుంది. క్లియర్ సెషన్. First question. The Finance Ministry has extended the validity of the Stand Up India scheme till 2025. Virity also announced that 25,586 crore loans to over 1.14 lakh accounts were distributed under the scheme. Right. Identify the points which are precisely linked to the Stand Up India scheme. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేసిందంటే స్టాండప్ ఇండియా స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు సార్ స్టాండప్ ఇండియా స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2016లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఏం చేస్తుంది సార్, ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ప్రతి బ్యాంక్ బ్రాంచెస్ కూడా తన ఏరియాలో ఉండేది, దాని పరిధిలో ఉండేది, ఆ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదా ఉమెన్ బారోవర్కి ఎవరికైనా అట్లీస్ట్ వన్ ఎస్సీ ఎస్టీ ఆర్ఎల్స్ అట్లీస్ట్ వన్ ఉమెన్ బారోవర్కి లోన్ ఇవ్వాలి. లోన్ ఎంత నుంచి ఎంత వరకు ఇవ్వాలంటే 10 lakhs నుంచి మినిమం 10 lakhs, మ్యాక్సిమం 1 crore. 10 lakhs నుంచి 1 crore వరకు లోన్ ఇవ్వాలి. ఇది దేని ప్రకారం అంటే స్టాండప్ ఇండియా స్కీమ్ ప్రకారం. ఓకే, సో దీని యొక్క మ్యాక్సిమం రీపేమెంట్ పీరియడ్ ఎంత సార్ అంటే 7 years ఈ ప్రాజెక్ట్ కింద. సరే, ఈ లోన్ అనేది దేనికి యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 2016లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే టిల్ 2025 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది స్టాండప్ ఇండియా స్కీమ్ని. అదేవిధంగా ఇప్పటి వరకు 25,586 crore అనేది లోన్స్ అనేవి ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎంతమందికి అంటే 1.14 lakh అకౌంట్స్కి అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 25,586 crore. అయితే ఐడెంటిఫై ద పాయింట్స్ విచ్ ఆర్ ప్రీషియస్లీ లింక్డ్ టు ద స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ కింద ఇవ్వబడిన పాయింట్స్లో దానికి లింక్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాను. ద బ్యాంక్ లోన్ scheme was introduced in 2016 with a maximum repayment period of 7 years. Exactly correct. Loans are provided only for greenfield products. Perfect. Damn sure answer. Bank loans up to 10 lakhs can be ever. No sir. From 10 lakhs to 1 crore. ఇది గ్యాప్ అనేది అమౌంట్ దీని మధ్య మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 10 lakhs అనేది రాంగ్ ఆన్సర్. కెన్ బి అవైల్డ్ బై ఎస్సీ ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ బారోవర్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ బోత్ ఏ అండ్ బి కరెక్ట్. సి అనేది రాంగ్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఆప్షన్ 5. క్లియర్ ఎవ్రీబడి? ఆప్షన్ 5 స్టాండ్ అప్ ఇండియా స్కీమ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In March 2021, the Ministry of Women and Child Development celebrated Poshan Pakwada. Poshan Pakwada ని ఏమనొచ్చు అంటే న్యూట్రిషన్ ఫోర్ట్ నైట్ అక్రాస్ ఇండియా. అంటే న్యూట్రిషన్ ఫోర్ట్ నైట్ అంటే ఏంటి? అర్ధమాసం. March 16th నుంచి March 31st వరకు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. పోషన్ పక్వాడా అని March 16th నుంచి March 31st వరకు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అక్రాస్ ఇండియా. అయితే నెక్స్ట్, ఈ పోషన్ పక్వాడా అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. క్లియర్ ఎవరు? అండర్ విచ్ మినిస్ట్రీ ఏ న్యూ న్యూట్రిషన్ స్కీమ్ ఫర్ ఎల్డర్లీ పర్సన్స్ పోషన్ అభియాన్ ఫర్ ఎల్డర్లీ ఈజ్ ప్లానెడ్ టు బి లాంచ్. అయితే గవర్నమెంట్ ఇంకో స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటుంది. ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే పోషన్ అభియాన్ ఫర్ ఎల్డర్లీ. అంటే ఇది ఒక
ఎల్డర్ పర్సన్స్కి మాత్రమే న్యూట్రిషన్ స్కీమ్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, ఇంకా లేదు ఫ్యూచర్లో జరుగుతుంది, మేబీ 1 month విత్ ఇన్ 1 monthలో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పోషన్ అభియాన్ ఫర్ ఎల్డర్లీ స్కీమ్ని ఏ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, అది క్వశ్చన్. ఇక్కడ ఈజ్ ప్లానెడ్ టు లాంచ్ బై విచ్ మినిస్ట్రీ? పోషన్ పక్వాడా అయితే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. పోషన్ అభియాన్ ఫర్ ఎల్డర్లీ అయితే విచ్ మినిస్ట్రీ లాంచ్ చేస్తుంది? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. హూ ఈజ్ అట్ ప్రెజెంట్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్? థావర్ చంద్ గెహ్లాట్. ఈ థావర్ చంద్ గెహ్లాట్ అనేవారు లోక్సభ ఎంపీయా రాజ్యసభను ఎన్నుకోవడం జరిగిందంటే ఇతను రాజ్యసభ ఎంపీ. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. థావర్ చంద్ గెహ్లాట్. యూ నీడ్ టు రిమెంబర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఈజ్ థావర్ చంద్ గెహ్లాట్. రైట్. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరు? స్మృతి జుబిన్ ఇరానీ. స్మృతి జుబిన్ ఇరానీ ఏ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎన్నుకోవడం జరిగిందంటే అమేథీ. ఓకే, ఈమె బీజేపీ. క్లియర్ ఎవరిబడి? స్మృతి జుబిన్ ఇరానీ అనే అమేథీ నుంచి ఎన్నుకోవడం జరిగింది లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఈమె మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అయితే థావర్ చంద్ గెహ్లాట్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హూ ఈజ్ అట్ ప్రెజెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్? You need to answer in comment box. You need to answer for this question in comment box after video. Clear everybody? So answer for the question. Portion Abhiyan for elderly introduced by Ministry of Social Justice and Empowerment. Okay, we can go to the next question. In April 2021, Tribal Cooperative Marketing Development Federation of India, Tribal Cooperative Marketing Development Federation of India, okay, TriFed, launched the Village and Digital Connect Drive Sankalp Se Siddhi. Identify the points which are precisely related to some of the initiatives of TriFed. TriFed stands for Tribal Cooperative Marketing Development Federation of India. Clear everybody? Right. దీని కింద చూసుకుందాం. Sankalp Se Siddhi is a 100-day digital connectivity drive. Yes, perfect. ఇది ఒక 100-day digital connectivity drive aimed to covering not 100 villages, here 1500 villages. ఈ సంకల్ప్ సే సిద్ధి అనే ప్రోగ్రామ్ అనేది 100-day ప్రోగ్రామ్. అదేవిధంగా 1500 విలేజెస్ని కనెక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. 1500 విలేజెస్, ఇందులో మొత్తం 150 టీమ్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది త్రూ అవుట్ ద ఇండియా. సో 150 టీమ్స్, ఒక్కొక్క టీం అనేది 10 విలేజెస్ వరకు కవర్ చేస్తుంది. టోటల్గా 1500 విలేజెస్ని కవర్ చేస్తుంది. ఇది ఒక 100-day డిజిటల్ కనెక్టివిటీ స్కీమ్ సంకల్ప్ సే సిద్ధి అనేది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సంబంధించిన ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. క్లియర్ ఎవరిబడి? రైట్. Vandhan Yojana was launched in 2018. Yes, perfect. Vandhan Yojana was launched in 2018 with 75% fund from central government and 25% fund by the state government. Absolutely wrong. So total ఈ Vandhan యోజనని లాంచ్ చేసింది 2018లో. అయినా టోటల్గా ఫండింగ్ అయితే చేసేది మాత్రం టోటల్ సెంట్రల్ గవర్నమెంట్. టోటల్ 100% ఫుల్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. క్లియర్ ఎవరు? రైట్. ఇది కూడా ఎందుకు వస్తుందంటే ట్రైఫెడ్ కిందకే రావడం జరుగుతుంది. స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి సంకల్ప్ సే సిద్ధి కింద. స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్స్, ఆ సెంటర్స్ పేరుని ఏమని పెట్టడం జరిగిందంటే వందన్ వికాస్ కేంద్రాస్. వందన్ వికాస్ కేంద్రాస్ అనేవి సెటప్ చేయడం జరిగింది. ఓకే, బై ట్రైఫెడ్ త్రూ ఇట్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఎంఎఫ్పి. ఎంఎఫ్పి స్టాండ్స్ ఫర్ మైనింగ్, yes, forest produce. Minimum support price for mining and forest produce scheme. Clear everybody? ఇది కూడా పర్ఫెక్ట్, ఇది కరెక్టే. అదేవిధంగా ఇది రాంగ్. ఇది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండ్. ఇక్కడ కవర్ ఎన్ని విలేజెస్ అంటే 1500 విలేజెస్ని కవర్ చేయడం జరుగుతుంది.
సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓన్లీ సి మాత్రమే పర్ఫెక్ట్. రిమైనింగ్ 2 ఆర్ రాంగ్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓన్లీ సి, ఆప్షన్ 4. క్లియర్. ఎవరైతే ఏపీపీఎస్సి as well as TSPSC కి ప్రిపేర్ అవుతున్నారు, you need to focus these type of application related questions. Then only you can solve the current affairs related questions will ask in the exams, near exams. Clear everybody? Right. We can go for the next question. In March 2021, the Ministry of Health and Family Welfare approved the National Policy for Rare Diseases 2021. Ministry of Health and Family Welfare approved the National Policy for Rare Diseases 2021. Okay. Identify the points which are preciously related to rare diseases and India's National Policy for Rare Diseases 2020. Okay. So recent ga Minister of Health and Family Welfare. Yavaru Minister of Health and Family Welfare? Harshavardhan. Okay, Dr. Harshavardhan. Right. Harshavardhan is the perfect answer. Approved the National Policy for Rare Diseases. Identify the points which are preciously related to rare diseases and India's National Policy for Rare Diseases 2020. Government provided financial assistance up to 20 lakhs under the Rashtriya Arogya Nidhi scheme for rare diseases which require a one-time treatment. ఏవైతే వన్ టైం ట్రీట్మెంట్ చేయాల్సిన డిసీజెస్ ఉన్నాయో వాటి కోసం గవర్నమెంట్ ఎంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందంటే అప్ టు 20 lakhs వరకు ఇస్తుంది అండర్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి స్కీమ్ ప్రకారం. ఓకే, పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నేషనల్ కన్సోర్టియం టు బి సెటప్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. ఒక నేషనల్ కన్సోర్టియంని సెట్ చేయాలనుకున్నారు అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ యాజ్ ఎ కన్వీనర్ టు ఇంక్రీజ్ ఫోకస్ ఆన్ ఇండిజినియస్ రీసెర్చ్ ఆఫ్ రేర్ డిసీజ్. ఈ రేర్ డిసీజెస్ మీద ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేయించడం కోసం మనం ఒక నేషనల్ కన్సోర్టియంని సెటప్ చేయాలి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కింద. అదేవిధంగా గవర్నమెంట్ టు అప్గ్రేడ్ ఎయిట్ హెల్త్ ఫెసిలిటీస్ యాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రేర్ డిసీజెస్ విత్ 5 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అదేవిధంగా 8 హెల్త్ ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయాలంట. ఓకే, సో దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత అంటే 5 crore rupees. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అప్రూవ్ చేసిన నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద ఈ టోటల్ పాయింట్స్ని మనం రిమెంబర్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. క్లియర్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. On March 31st, 2021, the Government of India has infused 14,500 crore in 4 weak public sector banks. ఓకే, ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ నీడ్ టు రిమెంబర్. సో ప్లీజ్ ఫోకస్ మోర్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. On March 31st, 2021, the Government of India has infused సో అంటే ఎమర్జ్ చేసిన ఒక కొంత క్యాపిటల్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ జీరో కూపన్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్. ఓకే, సో ఎంత క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేసిందంటే టోటల్గా 14,500 crore 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 4 వీక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవి అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్. క్లియర్. ఈ 4 బ్యాంక్స్లోకి రీక్యాపిటలైజేషన్ అనేది చేయడం జరిగింది. రీక్యాపిటలైజేషన్ బాండ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. వాట్ ఈస్ మెant బై రీక్యాపిటలైజేషన్ బాండ్స్? ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ PO exams, there is an interview session, so they may ask recapitalization bonds. What is meant by recapitalization bonds? సో ఈ బాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది బ్యాంక్స్. ఓకే, బ్యాంక్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది కొన్ని బాండ్స్ని. ఇవి ఏంటంటే ఈ బాండ్స్ యొక్క టైపు ఇవి నాన్ ట్రేడబుల్ బాండ్స్, అదేవిధంగా నాన్ ట్రాన్స్ఫరబుల్ బాండ్స్. క్లియర్. సో ఎందుకు ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి అంటే
in the form of equity capital to increase the bank's capital reserve. సో ఒక బ్యాంక్ యొక్క క్యాపిటల్ రిజర్వ్ ని ఇంక్రీజ్ చేయడం కోసం, దాని యొక్క షేర్ క్యాపిటల్ ని స్ట్రెంథన్ చేయడం కోసం, షేర్ హోల్డర్స్ యొక్క క్యాపిటల్ రిజర్వ్ ని స్ట్రెంథన్ చేయడం కోసం కొంత అమౌంట్ ని ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ రిజర్వ్స్ స్ట్రెంథ్ చేయడం కోసం ఆ విధంగా ఇష్యూ చేసే బాండ్స్ ని రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అంటారు. ఇవి నాన్ ట్రేడబుల్, అదే విధంగా నాన్ ట్రాన్స్ఫరబుల్ బాండ్స్. టోటల్ గా మార్చ్ 31న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14,500 crores ని జీరో కూపన్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ప్రకారం ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అయితే ఏ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్. క్లియర్ ఎవ్రీబడి? ఓకే రైట్, ఇంకా డెప్త్ గా వెళ్దాం. సో 4 PSBs, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాంగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ పర్ఫెక్ట్. ఆప్షన్ ఏ అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు, కాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ 20,000 crores. ఎంత అండి? టోటల్ గా 20,000 crores ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020. టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 2022కి 20,000 crores ని క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, capital infusion in public sector banks for meeting regulatory requirements. Okay, financial year 2020 కింద 2022 కింద ఆల్రెడీ ఇప్పుడు 14,500 crores అనేది ఇది ఎందులోకి వస్తుంది? మార్చ్ 2021. రైట్, ఇది కూడా పర్ఫెక్ట్ ఆన్సర్. జీరో కూపన్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ఆర్ ట్రేడబుల్ బాండ్స్. నో, దీస్ ఆర్ నాన్ ట్రేడబుల్ బాండ్స్ త్రూ విచ్ వీక్ PSBs can raise money. Clear? So recapitalization bonds are non-tradable bonds. Okay, so answer for the question, both A and C are wrong, only B matrame manaki right. So answer for the question option 4, only B. Clear everyone? Right, next question. Which financial institution recently invested $137 million in India's green growth equity fund that is managed by Eversource Capital? ఓకే, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ లో $137 million అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ అనేది మేనేజ్ చేసేది ఎవరంటే ఎవర్సోర్స్ క్యాపిటల్. క్లియర్ ఎవరు? అయితే ఏ ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ మనం చెప్పాలి. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ డచ్ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే $137 million అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ లో. సో ఇది ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఎవర్సోర్స్ క్యాపిటల్. క్లియర్ ఎవ్రీబడి? యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. జోసా ఉస్మానీ సాద్రియు వాజ్ అపాయింటెడ్ as the president of Republic of Kosovo. Clear everybody? Josa Usmani Sadriu was appointed as the president of Republic of Kosovo. సో దీనికి ఎప్పుడంటే ఇండిపెండెన్స్ వచ్చింది 2008 లో ఇండిపెండెన్స్ రావడం జరిగింది. 2008 ఫిబ్రవరి 17th ఈ కొసావోకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఇంతకు ముందు ఇది సెర్బియా కంట్రోల్లో ఉండడం జరిగింది. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఈ కొసోవో అనే కంట్రీకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. క్లియర్? సో ఈ కొసోవో యొక్క క్యాపిటల్ ఏది అంటే ప్రిస్టినా. కరెన్సీ కొసోవో డాంగ్, కరెన్సీ యూరో. క్లియర్ ఎవరిబడి? ఇక్కడ ఉండే అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే అల్బేనియన్, అదే విధంగా సెర్బియన్. ఈ బోత్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్. దీని యొక్క ప్రైమ్ మినిస్టర్, ఈ కొసోవో కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అల్బెన్ కుర్తి. సో అఫీషియల్ లాంగ్వేజెస్ అయితే అల్బేనియన్, అదే విధంగా సెర్బియన్. ప్రైమ్ మినిస్టర్ అయితే అల్బిన్ కుర్తి. Clear? This is related to Kosovo country. Right, next question. In April 2021, Nguyen Xuan Huc and Pham Minh Chinh
were elected as the president and prime minister of which country? Clear everybody. Nguyen Xuan Huc and Pham Minh Chinh were elected as the president and prime minister of Vietnam. క్లియర్ ఎవరు? ఈ గుయాన్ జువాన్ హక్ అనేవాడు ప్రెసిడెంట్, అదేవిధంగా ఫామ్ మిన్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్. ఏ కంట్రీకి? వియత్నాం. క్లియర్ ఎవరిబడి? వియత్నాం యొక్క క్యాపిటల్ హనోయ్. కరెన్సీ వియత్నాం డాంగ్. క్లియర్ ఎవరిబడి? రైట్. ఇది రీసెంట్ అపాయింట్మెంట్స్. వీ నీడ్ టు రిమెంబర్ దీస్. Who was appointed as the new mission director of Niti Ayog's Atal Innovation Mission? ఏం యొక్క న్యూ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఇంతకు ముందు ఇప్పుడు మొన్నటి వరకు వర్క్ చేసింది రామనాథన్ రామనాథ్. ఇప్పుడు ఇతని ప్లేస్లో చింతన్ వైష్ణవ్ అనేవి రావడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? న్యూ మిషన్ డైరెక్టర్ ఆఫ్ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఓకే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు క్రియేట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ అమాంగ్ స్టూడెంట్స్. దానికోసం యూనివర్సిటీస్లోను అదేవిధంగా రీసెర్చ్ ల్యాబ్స్లోను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడం స్టూడెంట్స్. క్లియర్ ఎవరు? రైట్. అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో న్యూ డైరెక్టర్ ఎవరంటే చింతన్ వైష్ణవ్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 4, చింతన్ వైష్ణవ్. In which port Adani Ports and Special Economic Zone APSEZ acquired 25% stake to make it a wholly owned subsidiary port of the company? Wholly owned subsidiary port of the company. 25% stake మాత్రం ఇప్పుడు పర్చేజ్ చేస్తే wholly owned subsidiary అంటారు. అంటే రిమైనింగ్ 75% కూడా ఆల్రెడీ ఎక్వైర్ చేసేసి ఎవరు? అదానీ పోర్ట్స్ ఏపీసెజ్. అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది 75% ఆల్రెడీ అక్టోబర్లో 2020 అక్టోబర్లో ఎక్వైర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 25%, ఈ రిమైనింగ్ 25%ని కూడా ఈ ఏపీ సెజ్ అనేది ఎక్వైర్ చేస్తే అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏ పోర్ట్ అంటే అది కృష్ణపట్నం పోర్ట్ అనేది హోలీ ఓన్డ్ సబ్సిడరీ పోర్ట్ ఆఫ్ ది ఏపీ సెజ్ అవుతుంది. క్లియర్ ఎవరు? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ కృష్ణపట్నం పోర్ట్. ఇప్పుడు ఎంతకి పర్చేజ్ చేయడం జరిగింది అంటే కృష్ణపట్నం పోర్ట్ నియర్ 2800 crores పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 25% స్టేక్ ఆల్రెడీ ఈ 75% స్టేక్ ని 13,675 పర్చేజ్ చేసింది. ఇప్పుడు ఇది 2800 crores. క్లియర్. ఇంతకు ముందు ఈ కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎవరి ఆధీనంలో ఉండేది అంటే విశ్వసముద్ర లిమిటెడ్. దీని నుంచి ఎవరు ఇప్పుడు పర్చేజ్ చేసుకున్నారు అంటే ఏపీ సెజ్. దేన్ని పర్చేజ్ చేసింది అంటే కృష్ణపట్నం పోర్ట్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. క్లియర్ ఎవరు? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. DRDO's defense laboratory at which place has indigenously developed 3 variants of rocket using advanced CHEF technology for the user? So answer for the question. డిఫెన్స్ ల్యాబొరేటరీ అట్ జోధ్పూర్ అండి. జోధ్పూర్ ఉండే డిఆర్డిఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ దగ్గర ఇండియన్ నేవీకి సంబంధించిన 3 వేరియంట్స్ రాకెట్ యూజింగ్ అడ్వాన్స్డ్ చెఫ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ ఏం సార్ దీనివల్ల యూజ్ ఏంటి? ఈ చెఫ్ టెక్నాలజీ అంటే దీనికి ఉండే రాడార్ ఎఫిషియన్సీ వల్ల ఏదైతే మన శత్రు దేశాలు ప్రయోగించే బాంబ్స్ కానీ న్యూక్లియర్ ఎఫెక్ట్స్ కానీ ఇవి ఈ షిప్ ని రీచ్ అయ్యే ముందే, సముద్రంలో ఈ షిప్ ని రీచ్ అయ్యే ముందే రాడార్స్ అనేవి పసిగట్టి వాటి యొక్క దారిని మళ్లించుకుంటాయి. ఓకే, ఇది చెఫ్ టెక్నాలజీ. ఎవరు సార్ డెవలప్ చేశారు అంటే డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్. డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ నేవీ. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 1. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Which is the first country in the world to introduce COVID-19 vaccine for animals? ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే COVID-19 వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే యానిమల్స్ కూడా ఈ COVID-19 వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసిన మొదటి కంట్రీ ఏదంటే రష్యా. క్లియర్. ఈ రష్యా ఇంట్రడ్యూస్ చేసిన యానిమల్ కి సంబంధించిన COVID-19 వ్యాక్సిన్ పేరు ఏది అంటే కార్నివాక్ కోవ్. క్లియర్ ఎవరిబడి? కార్నివాక్ కోవ్ ఇది వ్యాక్సినేషన్ పేరు. అయితే రష్యాకు ఆల్రెడీ హ్యూమన్ కి సంబంధించిన COVID-19 వ్యాక్సిన్స్ 3 ఉన్నాయి.
హ్యూమన్కి సంబంధించినవి అయితే స్పుత్నిక్ అనేది కూడా రష్యాది. అదేవిధంగా ఏపీవ్యాక్ కరోనా అనేది కూడా రష్యాకు సంబంధించింది. అదేవిధంగా కోవివ్యాక్, ఈ మూడు కూడా రష్యాకు సంబంధించిన హ్యూమన్ మీద ప్రయోగించే కోవిడ్-19 వ్యాక్సినేషన్. అయితే యానిమల్స్ కోసం తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది అంటే కార్నివాక్ కోవ్. సో యానిమల్స్ కోసం తయారు చేసిన వ్యాక్సినేషన్ తయారు చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే రష్యా. క్లియర్ ఎవ్రీబడి? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ వన్ ద 2021 మియామి ఓపెన్స్ మెన్స్ సింగిల్ టైటిల్? Who won the 2021 Miami Open Men's Single Title? సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే 2021 మియామి ఓపెన్స్ అనేవి జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హార్డ్ రాక్ స్టేడియం. ఈ హార్డ్ రాక్ స్టేడియం ఎక్కడుంది? మియామి, యుఎస్ఏలో. క్లియర్? ఎప్పటి నుంచి 22 మార్చ్ నుంచి 4th ఏప్రిల్ వరకు జరిగాయి. సో మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎవరికి వచ్చిందంటే హుబర్ట్ హుర్కాజ్కు రావడం జరిగింది, మెన్స్ ఓపెన్ సింగిల్ టైటిల్. అదేవిధంగా ఉమెన్ సింగిల్ టైటిల్ అయితే అష్లగి బాటి. ఈ హుబర్ట్ హుర్కాజ్ అనేవాడు ఏ కంట్రీకి చెందినవాడు? పోలాండ్ కంట్రీకి చెందిన హుబర్ట్ హుర్కాజ్ అనే అతనికి మియామి ఓపెన్స్ మెన్స్ సింగిల్ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. క్లియర్? సో ఉమెన్స్ సింగిల్ టైటిల్ అయితే ఎవరికి వచ్చింది? అష్లగి బాటి ఆస్ట్రేలియా కంట్రీకి చెందిన ఆమె. అష్లగి బాటి. Who won the 2021 Miami Open's Women's Single Title? Ashlagi Bhatt. Clear everybody? Next question. In April 2021, Isamu Akasaki from Japan. Who is that? Isamu Akasaki from Japan, a Nobel Prize winner in physics. ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందంటే ఇతనికి జపాన్కి చెందిన వ్యక్తి ఇసాము అకసకి. ఇతనికి ఎందుకు ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నిక్ ని బ్లూ ఎల్ఈడిలో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఎల్ఈడిని మంచి ఉపయోగంలోకి తెచ్చినది ఎవరు అంటే ఇసాము అకసకి అతను. సో ఇతను ఎనర్జీ ఎఫిషియెంట్ బ్లూ ఎల్ఈడి మీద పరిశోధనలు జరిపినందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ 2014లో రావడం జరిగింది. ఫిజిక్స్. ఇసాము అకసకి ఫ్రమ్ జపాన్, ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ డాష్. ఇలా అయినా కూడా అడగచ్చు. ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బయాలజీ, ఓకే, బయోసైన్సా లేదా పీస్ అని అడగచ్చు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ బల్బ్ ఎల్ఈడి మీద ప్రయోగాలు చేసినందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అతను రీసెంట్ గా చనిపోయింది. ఓకే, ఏప్రిల్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు అంటే దిగ్విజయ్ సింగ్ జాలా. మీరు గుర్తుంచుకోవాలి, ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దిగ్విజయ్ సింగ్ జాలా passed away in April 2021. From which state did he hail from? ఇతను ఏ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి? క్లియర్? ఇతను చాలా సార్లు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడడం జరిగింది. ఏ స్టేట్ నుంచి అంటే గుజరాత్ నుంచి. అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ స్టాటిక్ జీకే. క్లియర్? ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరంటే దిగ్విజయ్ సింగ్ జాలా. సో అతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఇతను ఏ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి అంటే గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక బుక్ కూడా రాశాడండి. ఇతను రాసిన బుక్ పేరు ద ఎకోవోట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. క్లియర్? ద ఎకోవోట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనే బుక్ ని కూడా ఇతను రాయడం జరిగింది. ఆ బుక్ ని క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. ద ఎకోవోట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్, ఆథర్డ్ బై దిగ్విజయ్ సింగ్, హూ ఇస్ ద ఫస్ట్ డాష్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. క్లియర్ ఎవ్రీబడి? రైట్.
కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఇతను కూడా రీసెంట్గా ఏప్రిల్లోనే, April 4th ఐ థింక్ ఇతను చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హాదర్ ద బుక్ నీలిమా రాణి మై మదర్ మై హీరో? ఈ నీలిమా రాణి మై మదర్ మై హీరో అనే బుక్ ని ఎవరు రాశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలిమా రాణి ఎవరు? ఈమె ఒక సోషల్ యాక్టివిస్ట్. చాలా వరకు ట్రైబల్స్ కోసం చాలా వరకు కష్టపడిన ఆమె కోసం ఆమె సన్ రాసిన పుస్తకం ఏది అంటే నీలిమా రాణి మై మదర్ మై హీరో అనే పుస్తకం రాశారు. సో అది రాసింది ఎవరంటే అచ్యుత సమంత. మీరు గుర్తుపెట్టుకోవాలి, అచ్యుత సమంత. ఇతను ఒడిశాకు చెందిన వ్యక్తి. బిజు జనతా దళ్ అనే పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను మినిస్టర్గా కూడా ఇతను ఇప్పుడు ఎంపీగా గెలిచారు 2019 ఎలక్షన్స్లో, లోక్సభ ఎంపీ. అదేవిధంగా అచ్యుత సమంత ఇతను చాలా వరకు రైట్ అచ్యుత సమంత గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉందండి. ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రైబల్ యూనివర్సిటీ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. ఓకే, ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ వరల్డ్, డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ వరల్డ్ ఏదంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే అచ్యుత సమంత. క్లియర్. అదేవిధంగా ఇతను ఇంకో దానికి కూడా ఫౌండరే, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ. దీనికి కూడా ఇతను ఫౌండర్గా వ్యవహరించడం ఇప్పుడు మనం గమనించవచ్చు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఒడిశాలో ఉన్నాయి. క్లియర్. సో ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ ఇస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. ఇట్ ఈస్ కమ్స్ అండర్ స్టాటిక్. ఓకే, దీని యొక్క ఫౌండర్ అచ్యుత సమంత. ఇతను రచించిన బుక్ ఏదంటే నీలిమా రాణి మై మదర్ మై హీరో. దీన్ని ప్రెజెంట్ చేసింది ఎవరు అంటే వెంకయ్య నాయుడు. క్లియర్ ఎవరిబడి? దీన్ని ప్రెజెంట్ చేసింది ఎవరంటే వెంకయ్య నాయుడు. ఓకే, రైట్. When was the National Maritime Day annually celebrated? National Maritime Day was 5th April. నేషనల్ మ్యారిటైమ్ డే 5th April. ఎందుకు సార్ జరుపుకుంటారు అంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఇంటర్ కనెక్టివిటీ, కామర్స్ అండ్ ఎకానమీ. ఓకే, అవేర్నెస్ అబౌట్ ఇంటర్ కనెక్టివిటీ, ఇన్ కామర్స్ అండ్ ఎకానమీ. అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం నేషనల్ మ్యారిటైమ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే 5th April, ఎవ్రీ ఇయర్ 5th April జరుపుకోవడం జరుగుతుంది. క్లియర్. థీమ్ ఫర్ ద నేషనల్ మ్యారిటైమ్ డే 2021. థీమ్ ఏంటి? ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ COVID-19. సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ COVID-19. The theme for the year 2021 for National Maritime Day, Sustainable Shipping Beyond COVID-19. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 5th April ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. థీమ్ ఫర్ 2021 ఈ సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ COVID-19. క్లియర్ ఎవరిబడి? రైట్. When was the International Day for Mine Awareness and Assistance in Mine Action annually observed by the UN? Clear. International Day for Mine Awareness and Assistance in Mine Action observed every year on 4th April. Okay, to provide support to mine action workers, అదే విధంగా to raise awareness about landmines and work towards its eradication. Clear everybody? ఎవ్రీ ఇయర్ మనం 4th April సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 4th April, ఆప్షన్ 5. క్లియర్. నేషనల్ మ్యారిటైమ్ డే 5th April. ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ అయితే 4th April. ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అబ్జర్వ్డ్ బై ద UN. ఫస్ట్ ఇంటర్నేషనల్ డే. సో ఈ ఇయర్ 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ వాజ్ సెకండ్ టైం. మనం ఈ సంవత్సరం సెకండ్ టైం జరుపుకుంటున్నాం. అయితే ఫస్ట్ ఎప్పుడు జరుగుతుంది? 5th April 2020. క్లియర్. 5th April 2020 ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ కన్సైన్స్.
అబ్జర్వ్డ్ బై యుఎన్. క్లియర్? ఎందుకు సార్ ఈ కన్సైన్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది అంటే టు లవ్, అంటే క్రియేట్ అవేర్నెస్ అబౌట్. ఎందుకంటే ప్రతిదీ కూడా అవేర్నెస్ కోసమే ఈ జరుపుకోవడం జరుగుతుంది ఈ డేస్ అనేవి. ఎందుకు సార్ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే పీస్ని ప్రమోట్ చేయడం కోసం, అదేవిధంగా లవ్ని గ్లోబల్ మొత్తం విస్తరింపజేయడం, ప్రేమను పంచడం గ్లోబల్ మొత్తం. అందుకోసం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నామంటే 5th April 2020. సో సెకండ్ ఎడిషన్ 2021లో జరుపుకోవడం జరిగింది. క్లియర్ ఎవరు? రైట్. Which state government signed an MOU with Wadhwani Institute for Artificial Intelligence? Wadhwani Institute of Artificial Intelligence for developing artificial intelligence based mobile app to assist its cotton farmers. కాటన్ ఫార్మర్స్ కోసం అసిస్ట్ చేయడం కోసం, వారిని హెల్ప్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మొబైల్ యాప్ను ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆ ఇంట్రడ్యూస్ చేయడంలో సహాయం చేసిన స్టేట్ గవర్నమెంట్ ఏది? ఏ స్టేట్ గవర్నమెంట్ కోసం ఎంఓయూ జరుపుకుంది వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సైన్ చేసుకుంది ఎంఓయూ. ఎందుకు అంటే మొబైల్ యాప్ని ఒకటి తయారు చేయడం కోసం కాటన్ ఫార్మర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏదంటే గుజరాత్, నెక్స్ట్ ప్లేస్ మహారాష్ట్ర, నెక్స్ట్ ప్లేస్ తెలంగాణ. టోటల్ వరల్డ్ వైడ్గా కాటన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ యుఎస్ఏ. యూ నీడ్ టు రిమెంబర్ స్టాటిక్ జీకే పార్ట్ ఆల్సో. కాటన్ని హైయెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏది అంటే గుజరాత్, నెక్స్ట్ ప్లేస్ మహారాష్ట్ర, నెక్స్ట్ ప్లేస్ తెలంగాణ. అయితే కాటన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ యుఎస్ఏ. క్లియర్? రైట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేంతో? వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సైన్ చేసుకుంది ఎంఓయూ. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మొబైల్ యాప్ని తయారు చేసి కాటన్ ఫార్మర్స్కి అసిస్ట్ చేయడం కోసం ఆ టైఅప్ అనేది జరుపుకోవడం జరిగింది. క్లియర్? రైట్. హూ ఆథర్ ద బుక్ ద ఎకోవోట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్? ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ద ఎకోవోట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఆథర్డ్ బై దిగ్విజయ్ సింగ్ జాలా, the first Union Minister for Environment. Digvijay Singh Jala. He is related to Gujarat state. Clear? ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ని ఏ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం. క్లియర్? 1980. ఓకే, దిస్ ఈస్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ interaction with the session. Thank you. Jai Hind.